సో నాది అన్న ఆలోచన లేకుండా ఎట్లా ఉండాలని ఈరోజు పొద్దున్నే ఎవరు అడిగారు. అది లేకపోతే బాగుంటుందని తెలుస్తుంది, కానీ ఎలా అంటే నేనేం చెప్పానంటే, నువ్వు నాది అనుకోకుండా ఎన్నో చేస్తున్నావు కానీ గుర్తిస్తలేవు. అంటే ఎగ్జాంపుల్ అని అడిగితే చెప్పాను, ఈ మధ్య ఆటోలో ఎక్కిన వారు ఆటోలో ఎప్పుడు నేను ఎక్కాను. ఒక 1 hour జర్నీ ఉంటుంది కదా, కానీ ఆటో నాదనుకో, కానీ ఆటో సీటు బాగుండాలని, డ్రైవర్ మంచిగా నడపాలని ఇవన్నీ అనుకుంటాం కదా. ఒక లాంగ్ జర్నీ వెళ్తుంటే మనం ఫ్లైట్లో కానీ బస్సులో కానీ అనుకుంటాం కదా, బాబు మంచిగా నడుపు అంటాం కదా. తర్వాత మన పక్క ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తుంటే కొట్లాడతాం కూడా. మన సీట్ మీద ఎవరన్నా కట్ చేసేస్తే నో దిస్ ఈజ్ మై సీట్ అని చెప్తాం కదా, నీదేం కాదు. సో గంట సేపు నాదనుకోకుండా యూ టుక్ కేర్ ఆఫ్ ఇట్, దాన్ని మంచిగా చూసుకున్నావు. నువ్వు కూర్చున్నప్పుడు దులుపుకొని కూర్చున్నావు, వచ్చేటప్పుడు మొత్తం దులిపి వచ్చినావు, చుట్టుపక్కల చెత్త గిత్తుంటే తీసేసుకొని వచ్చినావు, ఇవన్నీ చేస్తున్నారు అందరు. సో నాదనుకోకుండా గంట అనుభవించింది ఎవరు? నీవే. అట్లా 50 ఏళ్ళు ఉండంతే, 2 టైమే కదా. సినిమాకి వెళ్ళినాం, సీట్లో కూర్చుందాం, నాదన్న థాట్ వచ్చిందారా? నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడే కూర్చుంటే ఇది నాదే అని అన్నాం కదా. ఎక్కడ దొరికితే అక్కడ. అంటే తాత్కాలికంగా నా ఆత్మదర్శనంలో ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథంలో రాయని విషయం అది. శాశ్వతమైన బాధకి దారితీస్తుంది, తాత్కాలికమైన నువ్వు ఆనందంగా ఉండే అవకాశం ఇస్తుంది. ఎవరితో ఉన్నప్పుడు తాత్కాలికంగా నా తగిలించి అతనితో ఉండు, పడిపోగానే నాది తాత్కాలిక తీసేసి బాధ. ఆటో దిగగానే, విమానం దిగగానే, బస్సు దిగగానే 100% ప్రయాణం. మనకు రైల్లో ప్రయాణం చేస్తుంటే పక్కన ఒక ప్రయాణికుడు పరిచయం ఏంటి, రెండు రోజులు చేస్తే 2 రోజులు ఏమో మాట్లాడతారు, ట్రైన్ దిగిన మరుక్షణం కంప్లీట్గా మర్చిపోతాం. ఫేస్ కూడా గుర్తుండదన్న. నిజంగా అట్లుండాలి. ఎంత ట్రావెల్ చేస్తానా నేను అక్కడి నుంచి ఫ్లైట్లో 1 hour, మా పిల్లల్ని చూసుకున్న వాళ్ళు అందరూ చాలా ఆ టైంకి గ్రాటిట్యూడ్ చాలా డెవలప్ అయిపోతుంది. అట్లా నిజానికి నేను అందుకే చెప్తా, ఇంట్లో అందరూ కంపార్ట్మెంట్లో ప్రయాణికుల్లాగా జీవిస్తే చాలా బాగుంటుంది. ఇంటికి రాగానే ఏం సైతం దొరుకుతుంది నాకు అర్థం కాదు, కానీ వీళ్ళని దేవుని పంపించినట్టున్నారు కదా. ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతసేపు అనేది తెలిసి ఉంటుంది. నేను చెప్పేది అదే నీ ఒరిజినల్ స్టేట్. అక్కడ నువ్వు చాలా నీకు ఇబ్బంది రాకుండా, పక్కవాడికి ఇబ్బంది రాకుండా, పర్సనల్ విషయాలు మాట్లాడకుండా, నీ పని నువ్వు చేసుకుంటూ, ధ్యానపూర్వక పుస్తకం చదువుకుంటూ, సినిమా చూసుకుంటూ, అంటే యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. అదే జస్ట్ బయట కొనసాగించు. రెండోది, ట్రైన్ నీది అనుకోలే, ప్రయాణికుడు నీవాడు అనుకోలే, ఆ కుర్చీ నీది అనుకోలే, జస్ట్ నీ బ్యాగ్ ఒక్కటి ఉంది కదా, ఆ బ్యాగ్ మీద రాసుకో ప్రశాంతత, అది పోగొట్టుకోలే. అట్లా నువ్వు ప్రశాంతత పోగొట్టుకో. నీ యొక్క వర్క్ని మిస్ చేసుకోకు, కారణాలు చెప్పకు, పిట్ట కథలు చెప్పకు. ఇప్పుడు నేను నాదంటూ ఏది లేదని అనుకొని అది 100% నాదంటూ ఏముంది, ఎట్లా నాది అవుతుంది చెప్పేదేనా? ఇప్పుడు ఇది నాది ఎట్లయితుంది అబ్బాయి? థాటే కదా, ఎట్లా చూసుకున్నా థాటే. ఇది పేపర్ మీద డాక్యుమెంటేషన్కి వచ్చినా ఇట్స్ థాటే, అట్లేమి ఉండదు. కాకపోతే చిన్న ఇప్పుడు రాజులు కొన్ని రాజ్యాలు గెలుచుకున్నారు, అట్లా గెలిచానన్న భావన ఏర్పడుతుంది. నేను నిస్సొంతం చేసుకున్నానని చెప్పుకుంటే బాగుంటుంది. నా దగ్గర 50 జతల బట్టలు ఉన్నాయి, ఇదేదో చెప్పుకుంటే బాగుంటుంది, కానీ ఇంతలో బాణ పొట్టుందని చెప్పుకో అట్లా. సో ఇదొక అబ్జర్వేషన్ చిన్నది. రెండో విషయం ఏంది, స్వార్థం అనేది తప్పుగా అర్థం చేసుకోబడ్డది. స్వార్థం అంటే స్వీయ అర్థం అని. సో మన ఆధ్యాత్మికతలో స్వయం అంటే ప్రాపంచికంగా నేనొక్కడే, నాకు సంబంధించింది నాకే అని, నేను బాగుంటే చాలు, ఎవడెట్లా పోతే నాకే. ఇది ఒక స్వార్థం. దీనికి ఇంగ్లీష్ వర్డ్ సెల్ఫిష్ అన్నట్టు. కానీ స్వీయ అర్థం అనే పదానికి ఇంగ్లీష్ వర్డ్ లేదు. చాలా పదాలు, ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ వర్డ్ విత్ ధ్యానం. ధ్యానము మెడిటేషన్ కానే కాదు. మనం ఇంగ్లీష్ పదం తప్పు వాడుతుంది. ఇప్పుడు స్వీయ అర్థం అంటే ఏంది, నా యొక్క స్వాలో ఏవేవి భాగమో గుర్తించడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఏదైతే వీడు నాలో భాగం అనుకున్నానుకో, అటాచ్మెంట్ ఏ విధంగానూ లేదు. ఏది నీది కాదో దాంతో అటాచ్మెంట్ ఇలాగూ లేదు. ఇప్పుడు నీకు ఇజ్రాయెల్తో అటాచ్మెంట్ లేదు, ట్రైన్తో అటాచ్మెంట్ లేదు, ఆబ్వియస్గా నీకు ఆ అనుభవం ఉంది. ఏది నీదో దాంతో అటాచ్మెంట్ అవసరం లేదు. నా చేయి ఉంది, నాకు అటాచ్మెంట్ ఎందుకు? ఏది నీలో భాగమో దాంతో అటాచ్మెంట్ అవసరం లేదు. ఏది నీకు బయట నీది కాదు దాంతో అటాచ్మెంట్ ఇలాగూ ఉండదు. అందుకని అటాచ్మెంట్ అనేది అసలు నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఫినామినా. అది ఎట్లా చూసుకున్నా ఇప్పుడు నేను చెప్పరా నీకు అర్థమైందా లేదా? మనలో అంటే మనదైన దానికి అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు నీకు ఏమన్నా అటాచ్మెంట్ ఉంటుంది ముక్కుతో ఉన్న దాంట్లో అటాచ్మెంట్ ఉంది, బయట నీది కాని దాంతో అటాచ్మెంట్ ఇలాగూ లేదు, అవసరం లేదు. మనం పెట్టుకుంటున్నాం కదా. నీది కాని ఎన్నో ఉన్నాయి.
నీది అయింది అనుకున్నావు, అది నీలో కలిపేసుకో, తద్వారా అటాచ్మెంట్ అక్కర్లేదు. టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నాకు చేయితో అటాచ్మెంట్ లేదు, బట్ చేయికి ఏమైనా చూసుకుంటాను, మందు పెడతాను, ఐల్ డూ మిలియన్ థింగ్స్. ఇది సుస్పష్టం. నాకు చేయితో ఏ అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ ఉంటే నువ్వు ఉపయోగించలేవు దేన్ని ప్రాపర్గా. ఆశ్చర్యం. చెక్ చేసుకోండి అంతే. ఇఫ్ యూ అటాచ్ టు ఎనీథింగ్ యూ నెవర్ ఎంజాయ్ ఇట్. ఇంపాసిబుల్. కాపాడుకోవడంలోనే అది నీ జీవితం సంకనాయక. సరిపోతుంది. అరే ఓ కొత్త టీవీ కొంటే కవర్ వీకర్రా జనాలు అంటే అట్లాంటి పిచ్చిన కొడుకులు ఉన్నారు. వీడే వీక్తాడు, అదే ఎప్పటికి ఉంటుంది, కరెంట్ ఉంటే నడుస్తుంది. కొన్ని థింగ్స్ అన్నా నేను నా పర్సనల్ ఒపీనియన్తో ఇంట్లోవి కొన్ని టచ్ చేయడానికి మనసు రాదు, పాడైపోతుంది అని అవి పాడైపోతాయి కొన్నాళ్ళకి వాడక. అదే పాడైపోయిన మైండ్ కొన్నది క్యాకరే. పాడైపోయి వస్తువుల్ని దిల్ ఖోల్కి ఆస్వాదించాలి. నేను ఏం చేసిన, ప్రొజెక్టర్ పెట్టినా 5 hours పెట్టినా. నేను నువ్వు అన్నావు కదా చక్కైతే ఏమైంది మంచిగా ఉంది, శబాష్ అని పండుకున్నాను. అరే ఇది వాడితే నేను సినిమా చూసిన దాంట్లో చిన్న ప్రొజెక్టర్ కొన్నా, 72 రెజల్యూషన్. నాకు మనమేం బాగున్నామని మనకు అది సరిపోయింది. కానీ బొమ్మలు వేసుకోవడానికి సూపర్. ఈరోజు ఏదన్నా స్కెచ్ చేసుకోవాలి. సరే, ఇది ఒకటి. అంటే స్వీయ అర్థంలో స్వ అంటే నీ ఒక్కడివే అని కాదు. స్వాలో ఆర్గానిజం ఉంది. యు ఆర్ నాట్ జస్ట్ ఏ మెకానికల్ ఎంటిటీ, బట్ యు ఆర్ ఆర్గానిక్ ఎంటిటీ. ఆర్గానిజం ఇంప్లైస్ ఎవ్రీథింగ్. నువ్వు తాగే నీళ్లు నీలో భాగము, నువ్వు గాలి నీలో భాగం. ఇది ఎగ్జిస్టెన్స్ సంబంధించింది. అటు కాకుండా నువ్వు కుటుంబ సభ్యులతో ఉన్నావు, ఒకవేళ నీలో భాగం అనుకున్నప్పుడు అటాచ్మెంట్ లేకుండా డీల్ చేయి. నీలో భాగము కాదా అటాచ్మెంట్ వస్తుంది. నీది కాని దాన్ని పట్టుకోవడమే అటాచ్మెంట్. అంటే పోతుంటే వాడు చేయి పట్టుకుంటాడు, ఇట్లా సెకండ్ ఇరా ఇటు పోవాలి ఉంది, వదిలిపెడతలేని చెయ్యి, ఇది అటాచ్మెంట్ అండి. నా చెయ్యి నేను పట్టుకుంది లేదు, అటు ఉండిపోయింది, తద్వారా అటాచ్మెంట్ లేదు. ఉండరాదు పోరాదు, కాసేపు ఉండు, వాడు లాగుతూ ఉంటాడు, పోతా ఏ ఉండు, ఇదంటే అటాచ్మెంట్, లాగుడు పీకుడు ఉంటుంది. అది గలీజ్ లైఫ్ అన్నట్టు. సో ఇదొక అబ్జర్వేషన్. మూడో అబ్జర్వేషన్ ఏంది, ఏదైతే నీకు సాధ్యమో అవేవి నీవు చేయనట్టే. ఏవేవి నీవు సాధ్యం కానివి చేస్తున్నావో అవి నిన్ను బాధిస్తాయి. వాటి గురించి నువ్వు చెప్పుకుంటావు, వాటి గురించే కథలు అల్లుకుంటావు, వాటి గురించి నువ్వు రెస్పెక్టబిలిటీ ఆశిస్తావు. అందుకని యు ఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ మెనీ థింగ్స్. నీకు సాధ్యమైనవి చాలా చేస్తూ, ఒకటి రెండు నీకు సాధ్యం కానివి చేసి వాటి గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ చిక్కుకుపోతున్నాను. నీకు నడవడం సాధ్యమైంది కదా, ఎవరికైనా చెప్పుకుంటావారా ఈరోజు నేను నడిచాను, ఎందుకు చెప్పవు? అప్పుడు ఎప్పుడు చెప్తాను తెలుసా, ఒక 4-5 kilometers కంటే ఎక్కువ నడిస్తే చెప్తాను. బికాజ్ అది నీకు సాధ్యం కాదు, బట్ స్టిల్ యూ ట్రైడ్. ఎట్లా నడిచేసిన నేను అని చెప్తాను. ఒక లెగ్ సర్జరీ అయ్యి లేస్తే అప్పుడు చెప్తారు. అట్లా. సో యోగి ఎవడు ఏది సాధ్యమో అదే చేస్తున్నాడు కాబట్టి చెప్పుకోవడమే ఉండదు. ఒకవేళ తను చేసింది అందరూ శ్లాఘించినా గొప్పగా చెప్పినా బుద్ధి లేక చెప్తున్నారని తెలుసుకుంటారు. సరే, వ్యవహారం కాబట్టి చాలా సంతోషం. మనసులో ఏ ఆలోచన, ఇది కూడా ఒక అబ్జర్వేషన్. సో యు ఆర్ నాట్ డూయింగ్ మెనీ థింగ్స్. నీకు సాధ్యమైనవే చేస్తున్నావు, అందుకని వాటి గురించి చెప్పుకోకు. చెప్పుకుంటే కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఈరోజు నేను పొద్దున్న తల దూకున్నాను చెప్పురా, ఎవరికైనా చెప్పు. ఒక తల్లి, నా బిడ్డకు పాలు ఇచ్చాను, మహా ఇచ్చావులే, మేము ఇయ్యలేదా? సాధ్యమైంది కదా, ఎందుకు చెప్తున్నావు? నా హస్బెండ్ వండి పెడుతున్నావు, ఓ అమ్మ ఎవడు వండి పెట్టాడు, సాధ్యమైంది. అట్లా కాకుండా నేను రోజుకు 100 మందికి వండి పెడతా, ఇది సాధ్యం. అందుకే చెప్పుకోవడం స్టార్ట్ అయింది. అందుకే నువ్వు చెప్పుకుంటున్నావా, అదొక ఒకనొక అనారోగ్య లక్షణం కిందికి మారుతుంది మెల్లగా. యూ సీక్ రెస్పెక్టబిలిటీ, యూ సీక్ రికగ్నిషన్, యూ సీక్ వ్యాలిడేషన్. మనసు వచ్చేస్తుంది, అన్నీ వదిలేసి దాన్ని పట్టుకుంది ఇంకా. అందుకని అది అక్కర్లేదు. ఇప్పుడు నాకు ఏవి సాధ్యమో అవే చేస్తున్నా. నేను 2009 నుంచి నాకు సాధ్యంగా అంది ఒక్క పని కూడా చేయలేదు. అందుకని నేనేం చేయనట్టే. నేను పుస్తకాన్ని రాసి నాకు సాధ్యం కాబట్టి చేస్తున్నా. యూట్యూబ్ సాధ్యమేం చేస్తున్నా. ఇప్పుడు నేను లైట్లు గిట్లు పెట్టి చేయలేదు నేను, అది నాకు సాధ్యం కాదు. నాకు అంతలోనే ఆసక్తి పోతుంది. ఎట్లా తుమ్ము వచ్చినట్టు ఉండాలి మనం పని చేస్తే. ఇప్పుడు రాత్రి నాకు బుక్ రాయాలనిపించింది, ఐప్యాడ్ తీసుకుని 2 లైన్లు రాసి పడుకుని అట్లా ఉంటుంది. బుక్ రాయాలంటే ఫస్ట్ ఒక పుస్తకం కొని ఓం రాసి, తర్వాత ఎవరిది ఆశీర్వాదం, అయ్యే బొంగేం కాదు, ఇంకా అది అయ్యే పని కాదు.
అట్లా అట్లా చేసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అవును. ప్రకృతిలో అట్లా ఉండదు. ప్రకృతిలో చేయడము, అనుకోవడం, చేసేయడం ఉంది. జోగి గోగి అదే చేస్తారు. అంతే. అనుకుంటే చేసేస్తారు. పూర్వాపరాలు ఏమి ఉండవు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక ఆలోచన వస్తే అయితే దాన్ని చెయ్యాలి, లేకపోతే ఎండ్ చేసేయాలి. ఎండ్ చేసి అసలు ఆలోచన ఎందుకు వస్తుంది అంటే పోవడానికి వచ్చింది. కరెక్ట్. బంధువులు ఎందుకు వస్తున్నారా? పోవడానికి వస్తుంది. నువ్వు ఎందుకు పుట్టినావు? పోవడానికి. శ్వాస ఎందుకు వస్తుంది? ప్రతిదీ పోవడానికే వస్తుంది. నువ్వు పట్టుకోవాలనుకోవడమే తప్పు. ఎండ్ ఉంది దానికి. పోయే లోపు మంచిగా చూసుకో, అది నీ బాధ్యత. కానీ పోతున్నావు అంటే పట్టుకోకు. పట్టుకోలేదు యాక్చువల్లీ. చాలామంది ట్రై చేశారు, నేను ఎట్లా శ్వాస ఆపుకుంటాను. వాడు ఆపిన చోట కూడా వేరే చోటు నుంచి పోయింది. అరే నిక్కలుగా. అందుకే మనకు ప్రకృతి నవరంధ్రాలు పెట్టింది. అంటే నువ్వు ఒక చోట మేనేజ్ చేస్తే ఇంకో చోట మేనేజ్ చేయలేదు. అట్లా ఇప్పుడు లెక్క పెట్టిన వారు నవరంధ్రాలు ఎట్లయినాయో చెప్పురా చూద్దాం. 2 కళ్ళు, 2 ముక్కులు, 4 అయినాయి, 5, 5, 6, 7 అంతే, ముందు వెనక. అంతే. అమేజింగ్ కదా అసలు. ఈ నవరంధ్రాలే బయటికి లోపలికి మధ్యన వారధి. గుండెకి లేదు, లోపటినే ఉంటుంది అది. అది మహారాణి అది. అట్లా కొంచెం అర్థమవుతున్న కొద్దీ అసలు ఈ మనసు అసలు ఎట్లా అవుతుంది అన్నది గమనించడం నేను స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకొక మిస్కాన్సెప్షన్, అంతకు నువ్వు రాసుకుంటే మెల్లమెల్లగా ప్రశాంతత వస్తుంది. ఇది అబద్ధం. ప్రశాంతత రాదు, పోదు. నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, ఇది అబద్ధం. నేను చాలా ఆనందంగా ఉన్నా, ఇది అబద్ధం. ఊరికే అలా చెబుతూ కూడా నువ్వు తెలుసుకోవాలి, భాష కోసం వాడుతుంది. ఆనందము అంటే చాలా అని ఉండదు. ఆనందం అంటే ఆనందం అని. అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. శ్వాసించడం అంటే శ్వాసించడం అనే. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. నువ్వు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అంటే ప్రాణాయామం చేస్తున్నా లెక్క. ఇంకా అదర్వైజ్ అది ఎంత కావాలో అంత తీసుకుంటది బాడీ. అందుకని ప్రశాంతత ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ప్రశాంతత అంటే ఒక నిశ్చల సజీవ గంభీర స్థితి. అది ఆనందం కానీ ప్రశాంత. ఇప్పుడు శ్వాస కూడా నువ్వు జస్ట్ ఒక శ్వాసక్రియ అనే దాన్ని చూడు. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. నువ్వేదో గడిచిపోతుంది అనుకుంటున్నావు. జస్ట్ నువ్వు ఒకసారి ఎవడన్నా డెత్ బెడ్ ఉన్న వ్యక్తిని చూడు, జస్ట్ బ్రీత్ ఇట్లా వస్తూ ఉంటుంది. జస్ట్ సీరియస్ సబ్జెక్ట్ అది. సరే మనకి దానికి రూపాయి ఖర్చు అయితే లేదు, దానికి పొలిటీషియన్తో పని లేదు, దానికి సాధన అక్కర్లేదు. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ కాబట్టి వీఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. నువ్వు సరిగ్గా చూడు ఏం జరుగుతున్నా, సంథింగ్ ఈస్ మూవింగ్. జుప్ 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 ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. అందుకే సంసారంలో పడొద్దని చెప్పేది మీకు. అయితే ఉంది బర్డ్ అక్కడ ఉంది, తీద్దాం. ఆ గూడు తీసుకొద్దాం అన్న. మనం పెట్టే గూడులో కూర్చుంటుందా? చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకేదో ఏదో మాట్లాడుతుందో మర్చిపోయాను. బ్రీతింగ్ అంటే ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. మనం ఇది పోస్తున్నాం, వెరీ సీరియస్ మ్యాటర్. అది ఆగితే తప్ప తెలియదు. అందుకని మనం పనికిరాని వాటికి గంభీరతనిస్తున్నాం. ఎప్పుడైతే నిరంతరం కొనసాగుతున్నాయో అది మర్చిపోబడుతున్నాయి యాక్చువల్లీ. సో ఇఫ్ యూ రియల్లీ ఎట్ పీస్, యూ డోంట్ నో దట్ యు ఆర్ ఎట్ పీస్. నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు తెలియదు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. కరెక్ట్. నీకు నిజంగా ఆరోగ్యమైన శరీరం ఉంటే నీకు శరీరం తెలియదు. నీకు హెల్దీ మైండ్ ఉంటే నీకు మైండ్ తెలియకూడదు. ఒక ఇద్దరితో ఫ్రెండ్షిప్ కుదిరింది అనుకో, వాడు ఉన్నట్టు తెలియకూడదు. ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది అనుకో, వెరీ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అది. నిన్న మా ఇంట్లో చెప్తా, అసలు 5 మంది ఉన్నట్టు తెలియకూడదు ఒకరికొకరికి. అంత నిశ్శబ్దంగా పనిచేసుకోవాలి. పిచ్చోళ్ళు అసలు. నేను త్వరలో వెళ్ళిపోదాం అనుకుంటు ఇంట్లోకి వెళ్ళి, అంటే ఒక చిన్న రూమ్ తీసుకుని ఉందాం అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అగైన్. అంటే ఇక్కడ మిస్ అవుతున్నాను కాదు, పనికిరాని చర్చలు. ఎవ్వడికి మారే ఉద్దేశం లేదు. నాకేం పట్టింది సావని. నిన్న నేను ఫస్ట్ టైం పేపర్ రాసి పెట్టేసి ఇంకా ఐ డోంట్ కేర్, ఇంకా అయిపోయింది, ఐఎమ్ డన్ విత్ ఇట్. అంటే ప్రతి దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది కదా. నిన్న అంబ పలికింది నా నుంచి, ఇంకా అయిపోయింది. ఇంకా అంటే నేను నా లైఫ్లో అట్లా కొన్ని నిర్ణయాలు తీసుకున్న పీరియడ్ కొంత ఉంది. లాగి 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 నేను నీ విషయం నా గురించి ఏదైనా చెప్తాను నేను. తర్వాత ఇంకేం మాట్లాడుతున్నాం.
అదే శ్వాస గురించే మాట్లాడుతున్నాం. శ్వాస గురించి ఇదొకటి. ఇంకొకటి ఏంది, ఈరోజు పొద్దున ఇప్పుడు ఆనందము తెలియాలంటే అంటే ఇప్పుడు ఉదాహరణకు నిలిచిపోయిన నీళ్ళలాగా ఒకటి ఉంటుంది, ప్రవహించే నీళ్ళు కూడా ఉంది, రెండు నీళ్ళే. ఫ్రెష్నెస్ రెండిట్లో ఉందనుకుందాం. సో ఒకవేళ నువ్వు ఏమీ నేర్చుకోకుండా ఉంటే నువ్వు ప్రశాంతంగానే ఉంటావు, కానీ ప్రశాంతత నీకు అనుభూతిలోకి రావాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. అనుభూతిలోకి రావాలి అంటే ఇప్పుడు మీరు పెయింటింగ్ వేస్తున్నారు, చేయడం వల్ల నీకు ఆ ఆనందం స్థితి తెలుస్తుంది అన్నమాట. రకరకాల ఆ చిన్న చిన్న ఫ్లక్చువేషన్లో యూ ఫీల్ ఇట్. మీరు ఎప్పుడన్నా ఇది చెప్తే తెలుస్తుంది. వేడి నీళ్ళ టబ్లో పడుకున్నారా? ఒకవేళ మీరు కదలకుండా ఉన్నారనుకో వేడి తెలియదు. చిన్నది బయటికి వస్తే ఆ చలి వేడి చిన్న కదిలితేనే వేడి తెలుస్తుంది. వేడి నీళ్ళ దాంట్లో మీరు పడుకున్నారనుకోండి, కదలకుండా ఉంటే వేడి తెలియదు. బికాజ్ శరీరం యొక్క వేడికి ఆ వేడి మ్యాచ్ అయిపోయి యూ డోంట్ ఫీల్ ఇట్. నువ్వు కొంచెం కదిలితే నీకు హీట్ తెలుస్తుంది మళ్ళీ. అందుకే బాత్ టబ్లో స్నానం చేసేవాడు కదులుతూ ఉండాలి. అందుకే జకూసీ వచ్చింది. జకూసీలో బటన్స్ ఉంటాయి, ఇటు నొక్కితే బుడు బుడు అంటుంది. అంటే ఎవ్రీ 1 minute 30 seconds ఏదో చిన్న కదలిక, నురుగు క్రియేట్ చేస్తుందో బుడగలు క్రియేట్ ఏదో చేస్తుంది తెలియాలని. అయితే ఇప్పుడు మనము కొంత మెల్లమెల్లగా మనం అర్థం చేసుకుంటూ పోతే ఇంకా మాట్లాడడానికి ఏముండదు. అప్పుడు అవసరమైంది ఎంతసేపైనా మాట్లాడుకో. ఆ మాటల లోపల వ్యక్తిగత విషయాలు ఉండకూడదు. ఒకవేళ వ్యక్తిగత విషయాలు వస్తే అది బ్లేమ్ చేసే పద్ధతిలో కాకుండా ఎంక్వైరీ ధోరణిలో ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్నే ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను అనుకో, ఫస్ట్ యూ షుడ్ టేక్ పర్మిషన్ ఆఫ్ దట్ పర్సన్. నేను ఈ విషయం చర్చించాలనుకుంటున్నా, ఇది నీ వ్యక్తిగత విషయం, తీసుకుపోయి మళ్ళీ దేండి అలాగే. సో నేను నీ పర్సనల్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నా, ఆల్ ఆఫ్ సడన్ మాట్లాడితే కరెక్ట్ కాదు, ఇప్పుడు నీకు ఓకేనా, ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నీకు ఓకే అంటే వీళ్ళు కట్టిందో లేకపోతే అట్లా చెప్పి ప్రిపేర్ చేస్తే అందరూ వింటారు. నువ్వు హఠాత్తుగా వచ్చి పాకిస్తాన్ వాడు గన్ ఫైర్ చేసినట్టు చేసినావు అనుకో, ఎవడు బర్దాష్ చేయడు. అందుకని వ్యవహారం చాలా ఇంపార్టెంట్. మనం ఒంటరిగా ఉంటే ఎట్లున్నా ఏం కాదు సౌజన్య. ఇన్ యూఆర్ విత్ పీపుల్ యూ షుడ్ నో హౌ టు బీ విత్ పీపుల్. కరెక్ట్, అదే ఛాలెంజ్. సో చిన్న చిన్న విషయాలే ఎంతవరకు సాధ్యమో అంతవరకు చేయగలిగితే చాలా బాగుంటుంది లైఫ్. సాధ్యంగా నువ్వు చేసి ఒకవేళ చేసినా అప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఏంది, ఇది సాధ్యమే కానీ నాకు ఇప్పుడు తెలుసుకున్నాను. మీ అందరికీ అనిపిస్తుంది ఏదో సాధ్యంగా చేసినట్టు, కానీ మీరందరి భాగస్వామ్యంలో చేయబడ్డది అని గుర్తిస్తే నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా ఏం కాదు. అందరికీ క్రెడిట్, అందరికి క్రెడిట్. నిజానికి యాక్చువల్గా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. కరెక్ట్. కొందరు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి సహాయం చేస్తారు, కొందరు పార్టిసిపేట్ చేయకుండా సహాయం చేస్తారు. ఇప్పుడు మంచి పెయింటింగ్ వేస్తున్నానుకో, భార్య నిద్రపోతుందని, అది పరోక్ష భాగస్వామ్యం. అవును, అందరూ వచ్చి చేయబడితే చెడిపోతుంది ఏదైనా. ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ కాస్త ఎరుకలో ఉంటే జీవితం చాలా బాగుంటుంది. ఇందులో ఎంత పెద్ద అయితే నేను ఎప్పుడు చెప్పేది, ఒకవేళ నిజంగా నీ మనసు అణిగింది, కుదుటపడ్డది, నెక్స్ట్ ఏంది అంటే పని. రోజంతా నీకు పని ఉంటుంది. ఆ పని గొప్ప పని అని ఉండదు, మామూలు పని ఉండదు. ఆ రోజంతా పని అంటే శ్రద్ధని. నువ్వు పని వేరు శ్రద్ధ వేరు అట్లేముండదు. నిష్కామ కర్మ చేస్తూ పోతావు. మధ్య మధ్యన అవసరాలు ఉంటే హుందా గడిగి తీసుకుంటావు అంతే. ఇంకా అక్కడ ఈ శశబిషలు ఉండవు, అంటే ఏమంటారు డ్రామాలు ఉండవు. నాకు డబ్బు అవసరమైందిరా 1000 రూపాయలు అని చెప్పి అట్లా ఉంటుంది ఒక ఓపెన్ మైండ్. ఎందుకంటే నువ్వు గొంతమ్మ కోరికలు కోరడం ఎప్పుడో పోయింది, నీకు స్వయం అర్థమైందంటేనే అది. అప్పుడు నెసెసిటీసే కాబట్టి అవి ఎప్పుడు తీరుతాయి. నీడ్స్ తీరిపోతే బేసిక్. కొన్నిసార్లు నిన్ను చూసి ఎవరో ఇచ్చేస్తారు కూడా. అంతే అంతే, నేచర్ ఇట్ విల్ హ్యాపెన్. యా మనసు తీసేయడం అంటేనే ప్రకృతిలో భాగం అయిపోవడం కదన్నా. మనసు లేకపోతే నీవెవరు నేనెవరు. ఇప్పుడు లాస్ట్ మాట ఇంతకుముందు అనుకున్నది, మనసు ఉంటేనే మనిషి, అంతే. మనసు లేకపోతే ప్రాణి, అంతే. ఇంకా మూలంలోకి వెళ్తే జీవి.
ఇంకా లోపలికి వెళ్తే జీవం. కుక్క అనుకుంటే మా కుక్క డాలి, జోగి. పేరు తీసేస్తే ప్రాణి, పేరు తీసేస్తే జీవి, అది కూడా తీసేస్తే జీవం. అంతా ఒకటే జీవం. జీవిలో వ్యక్తిత్వం ఉంది. జీవి అంటే ఒక్కటి సపరేట్ అని చెప్పి, జీవం అనగానే అది ప్లస్ అన్నీ కలిపే. ఉదా అంటాం కదా, పెయింటింగ్లో జీవం ఉంది అంటాం. జీవి ఉందనవే అంటే లైఫ్ ఉందని. ఏదో మంచి పాట చెప్పు. ఏదో అడుగుతున్నాం. ఎవ్రీడే వినడము ఇట్లాంటి చాలా. ఇప్పుడు నన్ను అడుగుతారు చాలా మంది, ఎందుకు నువ్వు ఎవ్రీడే చేస్తావు ఇది అంటే ఇది ప్రకృతి నియమం రా బాబు. సూర్యుడు వచ్చినట్టు రోజు వచ్చినప్పుడే అది చిక్కుతుంది. అది ఈరోజు నీకు ఆసక్తి లేదు, వదిలే. ఎందుకంటే రేపు వస్తుంది మళ్ళీ ఏదో వీడియో. ఎక్కడో చోట నువ్వు ఫ్రీ అయిపోయి వింటావు. ఎప్పుడు వస్తుంది తెలియదు, నెలకోసారి వస్తుంది అనుకో, నువ్వు అన్ని పనులు ఆపుకొని వినాల్సి వస్తుంది. అది భాగం అయిపోయినప్పుడు అది అవసరం లేదనుకున్నా మనసు దాని వైపు వెళ్తుందన్న. ఇప్పుడు నేను వీడియో 4Kలో తీసినా ఎవడు చూడడు దాన్ని. అది రిలవెంట్. అది ఇప్పుడు నేను మేకప్ వేసుకొని చేసిన ఎవడు పట్టించుకోడు. కొన్నిసార్లు చెప్పారు కూడా, ఎందుకన్నా మనకు అవి ఏదో అది చెప్పేవాడు. ఊరికి ఏదో చేసి పెట్టన్నా, అసలు నువ్వు అట్లా ఆకాశం దగ్గర చూసి పెట్టినా కూడా ఏదో ఒకటి వింటాం. అట్లా అది కరెక్ట్ అని తెలుసుకొని ఫ్రీ అయిపోయాను. అంటే కన్సిస్టెన్సీకి పరాకాష్ట జీవితం. ఇప్పుడు నేను ఎవరు అంటే కన్సిస్టెన్సీగా పనిచేస్తూ ఉంటా. చాలా విషయాలు ఉంది అంటే నేను స్వార్థం లేదు, గొప్పలు చెప్పుకోను, ఎవరైనా పొగిడినా నేను కాదు. అందుకు నా మనసులో కృతజ్ఞత ఉంటుంది ఎప్పుడు. అది నేను రియల్గా గుర్తించిన కాబట్టి. ఫేక్ అనుకో ఎక్కువసేపు ఉండదు. నీ నిజమైన రంగులు కనిపించినారా ఇన్నాటికి అంటారు కదా, అట్లేం లేదు. అంటారు కదా, ఎంతసేపు మూసి పెడతావు, ఎక్కడో చోట నువ్వు బయట పడతావు కదా. అందుకని నిజమైన రంగులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఏంటిది ఏం లేదు. వాడు ఈ మధ్య ఇస్తున్నాడు, ఎందుకని పోయే ముందే అడుగుతున్నాడు, ఎందుకు తలకేదో పని. అదో పెద్ద కథ. కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు, తాగుతున్నాడు పోయి. అట్లా ఒక 4-5 days తర్వాత నేను ఏదో వీడియోలో చెప్పినట్లా, మొన్న తీసుకుంటారు తాగుతారు కానీ అడగరు అంటే, అప్పుడు తీసుకొచ్చి అడుగుతున్నాడు, అన్న తాగుతావా అని. అంటే నేను అడిగినందుకు కాదురా, నీకు అనిపించి అడగాలి. అట్లా అది మనసులోంచి రావాలి. అవేం తప్పు, మంచి మైండ్ ఉంది కాబట్టి వీ సెలబ్రేటెడ్. లేకపోతే గొడవ అవుతుంది అది. అట్లా అయ్యేవన్నీ ఇట్లాంటివే కదా గొడవలన్నీ. జెన్ స్టోరీస్ చదివితే, అది నాకు చెప్పండి, ఏ బుక్ చదవాలి? సౌజన్య గారు రాసింది బాగుంటుంది తెలుగులో. లోపలికి దారి ఒకటి, జెన్ స్టోరీస్ అని ఉంటుంది ఒకటి. ఆ 2 పుస్తకాలు తెప్పించుకో. ఇక్కడ విశాలాంధ్రలో ఎక్కడ ఉండొచ్చు, ఆన్లైన్ ఉందో తెలియదు. ఎక్కడ ఎవరు ఆథర్? సౌభాగ్య జెన్ స్టోరీస్ ఏనా పేరు? పుస్తకం పేరు జెన్ కథలు అని ఉంటుంది. అది కొంచెం చదివితే ఓపెన్ మైండ్తో స్ట్రైక్ అవుతుంది. సౌభాగ్య గారు చిన్న చిన్న కథలు భలే ఉంటాయి. నాకు బాగా నచ్చిన కథ ఏంటంటే, ఒకడు వచ్చి అడుగుతాడు జన్మాష్టమి. జన్మాష్టమి ఎవడు అంటే నిరంతర వర్తమానం అని. ఈజ్ నాట్ ప్రిపేర్డ్, ఈజ్ రెడీ. అంతే తేడా. ఈజ్ నాట్ ప్రిపేర్డ్, ఈజ్ రెడీ. నేను గురువుగారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అంటే అడుగు అన్నాడు. గురువుగారు ఆల్రెడీ అడిగేశాను నేను, అంటే ఆల్రెడీ చెప్పేశాను నీకన్నా. గురువుగారు నేను మిమ్మల్ని ఏం అడిగాను అంటే, నేను నీకేం జవాబు చెప్పాను అన్నా. అంట అసలు గురువుగారు నేను మిమ్మల్ని ఏం అడగని లేదంటే, నేను నీకు ఏం చెప్పని లేదన్నా. ఈజ్ ఆల్వేస్ రెడీ. వాళ్ళకి విషయాన్ని అర్థం చేయించడం మాత్రమే వాళ్ళ లక్ష్యం. పద్ధతి రిలవెంట్. అవసరమైతే కొట్టొచ్చు, అవసరమైతే తిట్టొచ్చు. ఉదాహరణకి నరం దొరకలేదనుకో, పిస్తారు కదా. డాక్టర్ ఉద్దేశం జస్ట్ నీకు నరం డెలికేట్ డీల్ చేయడం ఏమి ఉండదు. మూలంలోని చూసేవాడు నీకు మూలాన్ని మేల్కొల్పాలంటే. అందుకే గుంపుకి ఎప్పుడు చెప్పలే, ఒక్క శిష్యుడే ఉన్నాడు. అప్పుడు విషయం. ఇప్పుడు గుంపు వస్తే ఏమైంది, వీడిని ముట్టుకుంటే అందరు చూస్తారు, బ్యాడ్ బిహేవియర్, ముట్టుకుంటుండే అందరు ఏదో అంటారు. అయినా కూడా గుంపుకి అడ్రస్ చేసినప్పుడు వీడికి అర్థం కాదు కదా. అర్థం కాదు, నువ్వేది సరిగ్గా చెప్పలేవు. అసలు నువ్వు ధైర్యంగా ఒక చెప్పాల్సిన పదం చెప్పకుండా మొత్తం రౌండ్ అబౌట్ చెప్తా ఉంటావు గుంపులో. అందుకని అది చేరదు. అది అట్లా కాకుండా ఒక్కడే ఉన్నప్పుడు వీడు వాడిని కొట్టొచ్చు, వాడు వీడిని కొట్టొచ్చు. ఎవరు ఏం చేసుకున్నా సత్యం కోసమే. అంతే. ఇది బాగుందన్న. ఎన్ని బంతులు వచ్చినాయో వీటి కూడా వస్తే భలే ఉంటుంది.
అరే బాలు కట్టెలు పట్టుకురా, బంతులకి నిలబెడదాం. తమలపాకులు వచ్చినాయి, ఎంత పెద్దగా వచ్చినాయి. అవి వస్తుంది, అగో చిన్నది. ఇగో. ఇప్పుడు నీకు అరకు పోతుంటే చెట్లకి ఇట్లే ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లకి ఏమంటారు, పెప్పర్ మిరియాల చెట్టు ఇట్లా పట్టుకొని ఉంటాయి. చాలా మార్మికంగా, అర్ధరాత్రి పోయినాం ఒకసారి, ఎంత మార్మికంగా ఉన్నాయి అవి, వెరీ మిస్టీరియస్. కాఫీ చెట్లు, పెప్పర్ ఇవన్నీ కలిపి పెంచుతారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస. అసలు నాకు సద్గురు పరిచయం అయ్యే వరకును ఫ్రీడమ్ అంటే ఏంటో తెలీదు. ఉందారా? ఉందా? వావ్, అయ్యో చూద్దాం. అందుకే అరుస్తున్నాయి, నాకు ఏదో చెప్తుంది అది. కలలుగా కంట. ఇదిగో ఇక్కడ ఉంది. 2 ఉంటాయని చెప్పాను. చదే, మీరు చూసారా బర్డ్స్ ని? మంచి కూర్చొని ఉంది. అయ్యో పెరగ, ఎగురుకు 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 ఎగురుతుంది. అరే బయటికి వెళ్తుంది ఇప్పుడు. అయ్యో కుక్క చూస్తే కష్టం. ఏం చేయట్లేదు మామూలుగా. ఇటు పక్క ఆ గూడు తీసుకొద్దామా? అరే గేడేరా, బయటకు పోకుండా. కింద నుంచి వెళ్ళిపోతుంది అన్న. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, అది వెరీ గుడ్. ఏది నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. గూడు పైన పెట్టాలి కదా. వీడియోలో చూపిరా, వీడియోలో చూపి. జాగ్రత్త జాగ్రత్త. ఏది నేను పట్టుకుంటాను, ఇవ్వండి ఫోన్. ఏది గూడేది? ఒక్క నిమిషం అటు వస్తాను, అటు వస్తాను. ఎక్కడుంది? నాకే కనబడట్లేదు గూడు. ఓ ఇదేనా? ఓకే ఓకే, ఇదేనా? అది ఉంటుందా అందులో? కాసేపు ఉంటుంది అలాగే. వదిలేదు దాన్ని, ఇంకా దాన్ని చూసుకుంటుంది. వదిలే.